అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ 52 విందాం. కన్నీళ్లు తుడుచుకుంటూ తన వైపు పరిగెడుతూ వస్తున్న రవిని చూసి, ఈయనేంటి ఇక్కడ, నన్ను వెతుక్కుంటూ వచ్చారా, అయ్యో ఆ కన్నీళ్ళేంటి అనుకుంటూ పైకి లేచింది అంజలి. అంజలి దగ్గరికి వచ్చిన రవి వణుకుతున్న గొంతుతో కోడితే అంటూ చేయి పైకి లేపాడు. రవి వచ్చిన స్పీడ్కి నిజంగా కొడతాడేమోనని భయంతో తనకి తెలియకుండానే అంజలి వెనక్కి జరిగింది. నీకేమైనా పిచ్చా? ఎవరికీ చెప్పకుండా ఇలా వచ్చేస్తావా? సరే వస్తే వచ్చావు, కనీసం ఫోన్ ఆన్ చేసుకుని పెట్టొచ్చు కదా. ఎంతసేపటికి రావు, ఫోనేమో కలవదు. ఎంత కంగారు పడ్డానో తెలుసా? అంతా నీ ఇష్టం అనుకుంటున్నావా? అసలు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు? మేమంతా కంగారు పడ్డా నీకు ఇష్టమా అంటూ గట్టిగా అరిచాడు రవి. అంజలి ఏం మాట్లాడకుండా అతని వైపే చూస్తూ ఉండిపోయింది. 2 నిమిషాల తర్వాత కాస్త కుదుటపడి, ప్లీజ్ అంజలి, నువ్వెక్కడికైనా వెళ్ళు, కానీ ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కంగారు పెట్టకు. ఎంత భయమేసిందో తెలుసా? పోనీ నా కోసం కాకపోయినా మానస వాళ్ళ కోసమైనా ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ మానస లేదా కవితకైనా చెప్పు ప్లీజ్. ఓకే, నేను చూశాను కదా, ఇంక పర్లేదు. ఇక్కడే నీకు నచ్చినంతసేపు ఉండు. డిస్టర్బ్ చేసుంటే సారీ అంటూ బయటకు వెళ్ళిపోయాడు రవి. రవి కళ్ళల్లో తనకి ఏమైందో అనే కంగారు క్లియర్గా కనిపిస్తుంటే అంజలికి బాధ తన్నుకొస్తోంది. కష్టపడి కంట్రోల్ చేసుకుని రవి వెనకే వెళ్ళి కారెక్కింది. అంజలితో అప్పటికే గట్టిగా మాట్లాడడంతో ఇంకేమనకుండా సైలెంట్గా ఉన్నాడు రవి. అది ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని చూసుకోలేదు, అంతేకాని కావాలని స్విచ్ ఆఫ్ చేయలేదు. కొంచెం మనసు బాగాలేక ఇక్కడే ఉండిపోయాను. ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. కంగారు పెట్టినందుకు సారీ అంది అంజలి. అంజలి మాటలకి రవి, అయ్యో ఛార్జింగ్ వల్ల స్విచ్ ఆఫ్ అయిందా, తెలియక ఎలా అరిచేశాను అని తన మనసులో అనుకుంటూ, సారీ అంజలి, ఛార్జింగ్ వల్లని తెలియక అరిచేశాను. అయినా ఒక పవర్ బ్యాంక్ లాంటిది పెట్టుకోవచ్చు కదా అన్నాడు రవి. అయినా ఎందుకంత కంగారు, నేనెక్కడికి వెళ్తాను అని అడిగింది అంజలి. ఇంతసేపు కనపడకపోతే కంగారు రాదా మరి? ఇలా ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళక అంజలి. నన్ను అడగడం ఇష్టం లేకపోతే మన వాళ్ళలో ఎవరో ఒకరిని అడిగి వాళ్ళతో వెళ్ళు ప్లీజ్. నువ్వేమైపోయావో తెలియక ప్రాణం పోయినంత పని అయింది. నేనేదో నిన్ను ఇంప్రెస్ చేయడానికి ఇలా చెప్పట్లేదు, నిజంగా అనిపించింది చెప్తున్నాను. రవి మాటలకి అంజలి తన మనసులో, మీరింత ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు మాస్టర్, మీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలియదా అనుకుని, ఇక నుండి జాగ్రత్తగా ఉంటాను సరేనా, నాకు నిద్ర వస్తోంది, కాసేపు పడుకుంటాను అంటూ కన్నీళ్లు రవికి కనపడకూడదని చున్నీని ముఖంపై కప్పుకుని శబ్దం పైకి రాకుండా అలానే ఏడుస్తూ ఉండిపోయింది అంజలి. అంజలి ఏడుస్తుందేమో అని రవికి ఒక మూల అనుమానం ఉన్నా తను నిద్రపోతానని చెప్పడంతో డిస్టర్బ్ చేయలేదు రవి. నేను డల్గా ఉంటే అంజలి ఇంకా డల్ అయిపోతుంది. తను ప్రశాంతంగా ఉండాలంటే ఇంకెప్పుడు అంజలి ముందు నేను బాధపడకూడదు. ప్రేమ పెళ్లి లాంటి టాపిక్స్ తన దగ్గర తీసుకురాకూడదు. ముందులాగే నార్మల్గా మూవ్ అవ్వాలి తనతో. తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి కూడా ఇదే బెస్ట్ అప్రోచ్ అని డిసైడ్ అయ్యాడు రవి. ఆఫీస్కి వచ్చి కార్ పార్క్ చేశాక అంజలిని లేపడానికి తట్టబోయి ఆగిపోయాడు. అది గమనించిన అంజలి చున్నీతోనే కళ్ళు తుడుచుకుని నిద్ర లేచినట్టుగా, అప్పుడే వచ్చేసామా అని కార్ దిగింది. క్యాబిన్కి వెళ్ళగానే నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి, ఏడవకూడదు అని తనను తాను సముదాయించుకుని ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది. అంజలి వచ్చేసరికి క్యాబిన్కి బ్రేక్ఫాస్ట్ తెప్పించి ఉంచాడు రవి. అంజలిని చూడగానే, రాంజు బ్రేక్ఫాస్ట్ చేద్దు అన్నాడు రవి. నేను ఆల్రెడీ చేసేశాను అంది అంజలి. నీకు అబద్ధాలు చెప్పడం రాదు కానీ వచ్చి తిను. తిన్నానంటే అబద్ధం అంటారేంటి? మరి నువ్వే కదా అప్పుడు చెప్పావు గుడికి వెళ్లే ముందు ఏం తిననని. పొద్దున్నే గుడికి వెళ్ళావు, గుడి నుండి నాతో డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చావు, ఇంకెక్కడ తిన్నావు మేడం? నీకోసం స్పెషల్గా గుళ్ళో అరేంజ్ చేశారా బ్రేక్ఫాస్ట్ని? ఒకవేళ గుళ్ళో పెట్టినా కూడా నువ్వు తినకుండా గుడి బయట వాళ్ళకి ఇస్తావని నాకు తెలుసు, ఎక్కువ చేయకుండారా అన్నాడు రవి. ఫుల్ క్లారిటీ ఉంది మనిషికి నా గురించి అని తన మనసులో అనుకుంటూ, నాకు ఆకలిగా లేదు, అయినా 12ంటికి బ్రేక్ఫాస్ట్ తింటాడు ఎవడైనా, నేను తినను అన్నది అంజలి.
సరే అయితే నేను కూడా తిన్ను అంటూ ల్యాప్టాప్ వైపు తిరిగి వర్క్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు రవి. ఏంటి, మీరు కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదా? లేదు. మరి తినండి. 12ంటికి బ్రేక్ఫాస్ట్ ఏంటి అంజు? నేను తినను. అబ్బా ప్లీజ్ అండి తినండి. నువ్వు తిన్న తర్వాతే నేను తింటాను. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? కాదు, ఈమెయిల్ చూస్తున్నాను అని ల్యాప్టాప్ వైపు చూశాడు రవి. ఇప్పుడు తింటారా తినరా? చెప్పాను కదా నువ్వు తిన్న తర్వాతే తింటానని. మొండి మనిషి. సర్లే తింటున్నా, మీరు కూడా తినండి. నేను చెప్పింది నీకు అర్థమైందో లేదో, నువ్వు తిన్న తర్వాతే నేను తింటాను. వేరే ఆప్షన్ లేదా? లేదు. చెప్పు, తింటావా తినవా? తినక చేస్తానా? తింటున్నాను చూడండి. మళ్ళీ సరిగ్గా చూడకుండా తినలేదంటారేమో. జోకులు ఎక్కువయ్యాయి నీకు. చూస్తున్నానులే, తిను. రాత్రి నుండి సరిగ్గా తినకపోవడంతో ఆవురావురమంటూ తింటున్న అంజలిని చూస్తున్నాడు రవి. ఇంత ఆకలి పెట్టుకుని ఆకలి లేదంటావేంటి అంజలి అని తన మనసులో అనుకుని, ఆకలి లేకపోతేనే ఇలా తింటున్నావంటే ఇంకా ఆకలేస్తే కెఫ్టేరియా మొత్తం ఫినిష్ చేస్తావేమో అన్నాడు రవి. దిష్టి పెట్టకండి అంటూ తినడం కంటిన్యూ చేసింది అంజలి. అంజలి, రాత్రి డిస్కషన్ సంగతి మర్చిపోయి మనం ముందులా ఉండలేమా? ఐ మీన్ ఫ్రెండ్స్లా. ఇలా మన ఇద్దరం దూరంగా ఉండడం నాకు నచ్చలేదు. ఇంకెప్పుడు ఆ టాపిక్ తీసుకురాను. లెట్స్ బీ ఫ్రెండ్స్. రవి మాటలకు అంజలి తన మనసులో మీరు హ్యాపీగా ఉంటానంటే వై నాట్ అనుకుంటూ, ఇప్పుడు కొత్తగా ఫ్రెండ్స్లా ఉండడం ఏంటండి, మనం ఎప్పుడు ఫ్రెండ్సే కదా అంది అంజలి. నిజంగా? నిజంగా. అంజలి రవి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ కదా. నువ్వెప్పుడు డల్గా ఉండకూడదు, అల్లరిపిల్ల అంజలిలా ఉండాలి. మీకోసం ఏమైనా చేస్తాను, ఈ ముఖంపై ఒక నవ్వు ధరించలేనా అని తన మనసులో అనుకుంటూ, డన్. మరి మీరు కూడా అని కాకుండా నవ్వుతూ ఉండాలి అంది అంజలి. ఎనీథింగ్ ఫర్ యూ అంజు అని తన మనసులో అనుకుంటూ, ఎస్ డన్ అని థమ్ ఫింగర్ చూపించాడు రవి. అయ్యయ్యో, మొత్తం నేనే తినేశాను, మళ్ళీ తెప్పిస్తారా మరి? ఏ నీకు సరిపోలేదా? నాకు సరిపోయిందయ్యా మాస్టర్, మీకోసం. నాకెందుకు? నా చేత నాని పొద్దున్నే బలవంతంగా తినిపించిందిగా. అది మీకు అమ్మమ్మే కరెక్ట్, బాగా అయింది అంటూ ఇంతలో తనకు బల్బు వెలిగి, వెయిట్ మీరు పొద్దున్నే తినేశారా? అంటే అబద్ధం చెప్పి నా చేత తినిపించారా? లేకపోతే నేను బ్రతిమాలు తినిపించేలోపు లంచ్ టైం దాటి డిన్నర్ టైం కూడా అయిపోతుంది. తూచ్, ఇది అన్యాయం. నాట్ ఫెయిర్ యునో. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ ఫ్రెండ్షిప్ అండ్ వార్ మై డియర్ అంజలి పాప. అవునా, అయితే కొట్టడం కూడా ఫెయిరే అన్నమాట అంటూ మీదకొస్తుంటే, అమ్మాయి ముందు హ్యాండ్ వాష్ చేసుకురా, ఆ చేత్తో కొడితే అస్సలు బాగోదు. యా యు ఆర్ రైట్, 2 minutes అని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళింది అంజలి. నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే తెలియకుండానే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అంజలి. కానీ ఈ నవ్వు నీ మనసు నుండి రావట్లేదని, నా కోసమే పైకి నవ్వుతున్నావని నాకు తెలుసు. ఎందుకు అంజలి, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? నీ ప్రాబ్లం ఏంటో, ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావో నాతో చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పకపోయినా తెలుసుకుంటాను, తప్పకుండా తెలుసుకుంటాను అనుకుంటూ ఆలోచనలో పడిపోయాడు రవి. ఇక్కడ అంజలి లోపలికి వెళ్ళగానే తన కన్నీళ్ళు వస్తుంటే, ఏడవకూడదని చెప్పాను కదా, ఏడవకు అంటూ కళ్ళు తుడుచుకొని, నాకు తెలుసు మాస్టర్, మీరు నా కోసం పైకి నటిస్తున్నారని. లోపలంతా బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ నాలానే నరకం అనుభవిస్తున్నారు. మీతో నేను ఇలా లేకపోతే మీరు ఇంకా డల్ అయిపోతారు. ఇలానే ఉంటాను. కానీ మీ మనసు మార్చి నా ప్రేమను మర్చిపోయేలా చేయాలి. మారుస్తాను, ఎలాగైనా మారుస్తాను అనుకుని ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది అంజలి. అంజలి బయటకు రాగానే ఆలోచనలన్నీ పక్కన పెట్టి, రండి మేడం, కుట్టించుకోవడానికి మేము రెడీ అన్నాడు రవి. వద్దులేండి, నాకు మంచి బ్రేక్ఫాస్ట్ తినిపించారుగా, ఈసారికి వదిలేస్తున్నాను. తమను వర్క్ చేసుకోండి, నన్ను చేసుకోనివ్వండి అంది అంజలి. అలాగే మేడం, మీరు చెప్పలేదని వెయిట్ చేస్తున్నా. హిహిహి, చేశారులేండి, కానీ ముందు పని చూడండి.
రోజంతా అలానే ఒకరి బాధ ఒకరు తెలియకుండా మేనేజ్ చేశారు. అదే రోజు రాత్రి చాలా రోజుల తర్వాత డైరీ ఓపెన్ చేసింది అంజలి. ఏంటి డార్లింగ్, ఇదేంటి, దీనికి ఇన్ని రోజుల తర్వాత గుర్తొచ్చానని చూస్తున్నావా? ఏం చేయమంటావు, నా ఫీలింగ్స్ చెప్పుకోవడానికి ఓ మనిషి దొరికాడని తెగ ఆనందపడిపోయాను. అది చూడలేకో లేదా నేను అవాయిడ్ చేశాననో బాలాజీ నా డెప్ప మీద ఒకటిచ్చి రియాలిటీలోకి తీసుకొచ్చాడు. అయినా ఇందులో ఆయన తప్పేముందిలే. చిన్నప్పటి నుండి ఆయన నా ఆలోచనలు కరెక్ట్గానే ఉండేలా చేశాడు. కానీ నేనే అత్యాశతో అవన్నీ పక్కన పెట్టేసి ఏవేవో కలల్లో మునిగిపోయాను. మనమేంటో మనమే మర్చిపోతే ఎలా? సినిమాల్లోనే అనుకున్నాను, మన లైఫ్లో కూడా ఈ రేంజ్ ట్విస్ట్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి, నా మాటలు చూస్తుంటే నార్మల్గానే ఉన్నాను అనిపిస్తుంది కదా? నిజం చెప్పనా డార్లింగ్, పిచ్చెక్కిపోతోంది. ప్రేమించిన మనిషిని ఎదురుగా పెట్టుకుని అతను ప్రేమించలేదన్నట్టు నటించడం నరకం తెలుసా? కానీ ఏడవకూడదు. నేను ఏడిస్తే నా బంగారానికి నచ్చదు. అయినా కూడా ఈ కన్నీళ్ళు ఏంటంటావా? ఎంత వద్దన్నా వస్తూనే ఉంటున్నాయి. సరే, ఇలానే వదిలేస్తే ఎప్పుడోకప్పుడు అవే ఇంకిపోతాయని ఇలా వదిలేశాను. నాతో ఏది పర్మనెంట్గా ఉండదు కదా. ఈ కన్నీళ్లు కూడా ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోతాయిలే నన్ను. నాతో ఎప్పటికీ ఉండేది నువ్వు మాత్రమే. ఇక మళ్ళీ మనం బ్యాక్ టు ఫామ్ అన్నమాట. నీకు నేను, నాకు నువ్వు, ఇలా ఈ జీవితాన్ని గడిపేద్దాం. ఏమంటావు? నీకు వేరే ఆప్షన్ లేదులే. నువ్వు వదులుతానన్నా నేను వదలనివ్వనుగా. ఎందుకంటే నీతో కూడా నా ఫీలింగ్ చెప్పుకోకపోతే బ్రతకడం కష్టం. సర్లే, ఇవాళకి చాలు. రోజు ఎలాగో నా సోది వినాల్సిందేగా. రేపు మాట్లాడుకుందాం. గుడ్ నైట్. నా మోహం, నాకు ఎలాగో నిద్ర ఉండదులే. పక్కనున్న వదినమ్మ కనపడకుండా ఏడుస్తూ ఆలోచిస్తూ ఎలాగోలా గడిపేస్తాను. గుడ్ నైట్ డార్లింగ్. భార్గవ్తో మాట్లాడిన మానస లోపలికి రావడం గమనించిన అంజలి కళ్ళు తుడుచుకుని నార్మల్గా, ఏంటమ్మా వదినమ్మా, అయిపోయాయా నీ రొమాంటిక్ టాక్స్ అని అడిగింది. అంత సీన్ లేదులే డార్లింగ్, రేపు మనం అక్కడికి వెళ్ళాలి అంది మానస. ఎక్కడికే? ఇంకెక్కడికి, బామ్మ ఇంటికి రమ్మంది. రేపు పసుపు కొట్టి పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారంట. అవునా, సడన్గా ప్లాన్ చేశారా? బామ్మకి పెళ్లి పనులు స్టార్ట్ చేయాలని కుతూహలంగా ఉందంట. హో సూపర్, అయితే రేపటి నుంచి బిజీ అన్నమాట. నువ్వు వెళ్ళులేవే, నేనెందుకు? చా, నువ్వు రాకపోతే ఊరుకుంటారు అక్కడ జనాలు. నేను చెప్తాలే డార్లింగ్ అంటుండగా అంజలి ఫోన్ మోగింది. అమ్మమ్మ ఫోన్ అంది ఫోన్ వైపు చూసి. రానని ఆవిడ నొప్పించి చూస్తాను అంది మానస. మూతి 3 వంకర్లు తిప్పి ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మమ్మ అంది. ఏమల్లరి పిల్ల, ఏం చేస్తున్నావు? ఏముందమ్మమ్మ, మీ మనవరాలతో సోది. ఓ, మనవరాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారన్నమాట. ఆ మాటకి అంజలి తన మనసులో, నాకు నీ మనవరాలనయ్యే అదృష్టం హక్కు లేవమ్మమ్మ అనుకుంటూ, అలాంటిదే. అయితే మానస విషయం చెప్పే ఉంటుందిగా, వస్తున్నావుగా రేపు? అంటే అమ్మమ్మ, అది ఆఫీస్లో వర్క్ అంటూ అంజలి పూర్తి చేయకుండానే, దెబ్బలు పడతాయి రానన్నావంటే. అయినా ఆఫీస్ ఏంటి ఆఫీసు? ఎవరే నీకు లీవ్ ఇవ్వండి? రవిగాడా భార్గవ్ గాడా? చెప్పు, 4 పీకి లీవ్ ఇప్పిస్తా అని అరిచారు అమ్మమ్మ. ఆవేశపడి అంత పని చేయకండి, వాళ్ళేం అనలేదు, నేనే అంటున్నాను. నువ్వు ఒక్కరోజు వెళ్ళకపోతే అక్కడ కంపెనీ దివాళా తీయదులే, కానీ వేషాలు వేయకుండారా. కవితకు కూడా చెప్పాను, అది కూడా వస్తుంది. కానీ అమ్మమ్మ, నాకు తెలిసి ఇలాంటి అకేషన్లకి పెళ్లి కూతురు రాకూడదంటారు కదా. అయితే దాన్ని ఆఫీస్కి పంపి నువ్వురా. నువ్వు నీ ఎదవ లాజిక్కులు. నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదమ్మాయి. ఇంట్లో ఎలాంటి అకేషన్ అయినా మన వాళ్ళందరూ ఉండాలి, అంతే. నోరు మూసుకునిరా. నువ్వు రాకపోతే మొత్తం క్యాన్సిల్ చేస్తారు ఈ ముసలైన. ఇద్దరూ గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారుగా. సరే, అలాగే వస్తాంలే. అది మా దివ్య అంటే. రేపు కలుద్దాం మరి. త్వరగా పడుకోండి, పొద్దున్నే రావాలిగా. గుడ్ నైట్. దయచేసి నన్ను అలా పిలవద్దామమ్మా, అలా పిలిపించుకునే అర్హత నాకు లేదు అని అంజలి తన మనసులో అనుకుంటూ, అలాగేమమ్మ, గుడ్ నైట్ అంది. ఆ కుటుంబం తనకిస్తున్న ఇంపార్టెన్స్ గుర్తు తెచ్చుకుని
రాత్రి మొత్తం ముందు రోజులాగే మానస కనపడకుండా కన్నీళ్లతో సావాసం చేసింది అంజలి. అటు రవి పరిస్థితి కూడా అంతే. అలానే అంజలి సమస్య ఏంటో తెలుసుకోవడానికి తన వైపు నుండి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మర్నాడు పొద్దున్న అంజలి వాళ్ల కోసం దేవి పొద్దున్నే కారు పంపించారు. మానస అంజలి లోపలికి వస్తుండగానే వెల్కమ్ వెల్కమ్ అంటూ అరిచారు దేవి. అమ్మమ్మోయ్, మనవడి పెళ్ళనగానే ఎక్కడలేని జోష్ వచ్చేసినట్టుందిగా అంది అంజలి. గాల్లో ఎగురుతూనే ఉంది దివ్యమ్మ మీ అమ్మమ్మ, కిందకి దింపడం చాలా కష్టంగా ఉంది అన్నారు రామరాజు గారు. తనని దివ్యమ్మ అని పిలుస్తుంటే అంజలి తట్టుకోలేకపోతోంది. అయినా తన ఎమోషన్ బయటకు కనపడకుండా మేనేజ్ చేస్తోంది. ఆ మాత్రం ఉండాలండి తాతయ్య అంది అంజలి. అంతే మరి, పెళ్లిలో హడావిడంతా మా బామ్మతే అవ్వాలి కదా అంది మానస. సరిగ్గా చెప్పావు మానస అన్నారు దేవి. ఆ మాటలన్నీ విన రామరాజు గారు ముగ్గురికి ముగ్గురు సరిపోయారు అన్నారు. అదే టైంలో దివ్య ఫోటో వైపు చూసిన అంజలి మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి లేచింది. ఎక్కడికే అని అడిగింది మానస. నేను మా దివ్య డార్లింగ్ కొన్ని సీక్రెట్స్ మాట్లాడుకోవాలి, ఎనీ ప్రాబ్లం అని అడిగింది అంజలి. అబ్బో సీక్రెట్స్, నో ప్రాబ్లం, ఎంజాయ్ అంది మానస. థ్యాంక్స్ చెప్పి దివ్య ఫోటో దగ్గరికి వెళ్ళింది అంజలి. దివ్యకి ఎదురుగా నిలబడి తన్నే చూస్తూ నీకు ముందే తెలుసుంటుంది కదా నేను నిన్ను రీప్లేస్ చేయడానికి అర్హురాల్ని కానని, నీకు చాలా కోపంగా ఉండుంటుంది కదా నా మీద అంటూ పక్కనే ఉన్న ఫొటోస్ చూస్తూ మీ అందరికీ అంతే కోపం ఉండుంటుందిలేండి, కానీ మొన్నటి వరకు ఈ విషయం నాకు నిజంగా తెలియదు. తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా నీ ప్లేస్లో నన్ను ఊహించుకోలేను కూడా. వాళ్ళతో ఇప్పుడు మొత్తం చెప్పలేను, ఎందుకంటే నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ నా స్నేహితురాలని చెప్పి మానసను కూడా యాక్సెప్ట్ చేయకపోతే నో, నా వల్ల దాని లైఫ్ ఎఫెక్ట్ అవ్వకూడదు. మానసు చాలా మంచి అమ్మాయి, మీ ఇంటికి తగిన కోడలు. ఈ పెళ్ళవగానే మీ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోతాను, వీలైతే నన్ను క్షమించండి. దివ్య, మళ్ళీ చెప్తున్నాను, నీ స్థానం నేను తీసుకోలేను. అంజలి అలా మాట్లాడుతుండగా ఏ పిల్ల ఏం చేస్తున్నావు అక్కడ అని అరిచింది అప్పుడే వచ్చిన కవిత. ఎవరికీ కనపడకుండా కళ్ళు తుడుచుకుని మాకు 190 ఉంటాయి, అవన్నీ నీకెందుకు అంటూ వచ్చి సోఫాలో సెటిల్ అయింది. ఆ వెంటనే రవి భార్గవ్ కూడా హాల్లోకి వచ్చారు. ఓయ్, ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు అమ్మాయిలు మీరు అని అడిగాడు భార్గవ్. అమ్మమ్మ రమ్మన్నారు, వచ్చాము అంది కవిత. రమ్మంటే వచ్చేయడమేనా, మా పర్మిషన్ తీసుకోవద్దా అని అన్నాడు రవి. అదిగో చూసారా, అందుకే చెప్పాను నిన్న మీతో ఆఫీస్కి వెళ్తానని అంది అంజలి. ఏంట్రా ఎక్కువ చేస్తున్నారు, ఆఫీస్కి వచ్చేది రాంది మా మనవరాళ్ళు ఇష్టం, ఇంకా షో చేశారంటే మిమ్మల్ని పీకి పడేస్తాను జాగ్రత్త అన్నారు దేవి. నువ్వు అలాంటి వైలెంట్ డెసిషన్స్ తీసుకోక తల్లి, మేమేదో సరదాగా అన్నాం అంటూ అందరూ కబుర్లలో పడ్డారు. కాసేపటి తర్వాత రవి ఏదో పనుందని చెప్పి బయటికి వెళ్ళాడు. కొంతసేపటికి దగ్గర చుట్టాలు కొంతమంది వచ్చారు. అందరికీ మానస అంజలి కవితలను పరిచయం చేశారు దేవి. వాళ్లలో ఒక ఆవిడ దేవితో మాట్లాడుతూ ఈ సంబంధం ఎలా ఓకే చేశారు అని అడిగారు. ఆ టైంలో యంగ్ బ్యాచ్ అక్కడ లేరు. అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, అంతకంటే పెద్ద రీజన్ కావాలా అని అడిగారు దేవి. ఇష్టపడితే సరిపోతుందా, మీ స్టేటస్కి వాళ్ళు సరిపోతారా లేదా అని కూడా చూడాలి కదా. పైగా ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు దేవి, డబ్బున్న వాళ్ళని చూసి బొట్లో వేసుకుంటారు, మీలాంటి అమాయకులేమో నమ్మేస్తారు. వారి మాటలకి ఇంటికొచ్చిన అతిథివి కాబట్టి నేనేమనట్లేదు, వచ్చిన దానివి మా పర్సనల్ విషయాల్లో తలదూర్చకుండా పిల్లలిద్దరిని ఆశీర్వదించి వెళ్ళు. మరోసారి నా మనవరాల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే నేను కూడా నీలాగే మాట్లాడాల్సి వస్తుంది, అది నువ్వు తట్టుకోలేవు అంటూ ఎదురుగా చూడగానే రవి కోపంగా అటే చూస్తున్నాడు. నాన్న వచ్చేసావా, భార్గవ్ వాళ్ళంతా లోపలున్నారు అని దేవి చెప్తున్నా విననట్టుగా కోపంగా తన గదిలోకి వెళ్ళాడు. లోపల నుండి ఒక డాక్యుమెంట్ తీసుకుని వచ్చి మానస వాళ్ళున్న రూమ్కి వెళ్ళి మానస నాతో రా అని మానస చేతిని పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. ఏమైందో అని మిగిలిన బ్యాచ్ కూడా కంగారుగా వెనకే వెళ్ళారు. ఏమన్నారు, డబ్బులు లేవు, మా స్టేటస్ కాదు, కావాలని బుట్టలో వేసుకున్నారు అంతే కదా అని మానస భుజం చుట్టూ చేయి వేసి మరో చేత్తో తన చేతిలో ఉన్న డాక్యుమెంట్ చూపిస్తూ
నా పేరు మీద ఉన్న ప్రాపర్టీలో సగం నా చెల్లెలు మానస్ పేరు మీద రాసేశాను. ఇప్పుడు అది ఆస్తి లేని అమ్మాయి కాదు. కావాలంటే ఇప్పటికిప్పుడు డాక్యుమెంట్స్ తీసుకుని ఈ పెళ్లి క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు అంటూ మానసతో, చెప్పరా మానస, నీకు ఈ కుటుంబం కావాలా లేక ఆస్తి కావాలా అని అడిగాడు రవి. రవి చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ తీసుకుని తన చేతులతో చింపేసి, ఈ ఆస్తి డబ్బు ఇవేం వద్దన్నయ్యా, నాకు మన ఫ్యామిలీనే కావాలి. మీతో ఉంటే ఈ బంగళాలో కాదు, ఊరి గడుసులో ఉన్నా కూడా హ్యాపీగానే ఉంటానని రవిని హక్ చేసుకుంది మానస. అది నా చెల్లెల క్యారెక్టర్. కొంతమంది డబ్బే ఇంపార్టెంట్ అనుకుంటారు, కొంతమంది రిలేషన్స్ ఇంపార్టెంట్ అనుకుంటారు. నా చెల్లెలకి ఏది ఇంపార్టెంటో అర్థమైందిగా. అలానే మీకు ఏది ఇంపార్టెంటో మీకే ఫుల్ క్లారిటీ ఉంది కదా అంటూ దేవి వైపు తిరిగి, నాని, వచ్చిన అతిథులకు బాగా మర్యాదలు చేసి పంపించంటూ మానసని తీసుకుని లోపలికి వెళ్ళాడు రవి. వస్తున్న నవ్వును ఆపుకుంటూ మిగిలిన యంగ్ బ్యాచ్ను కూడా లోపలికి వెళ్ళమని సైగ చేశారు దేవి. లోపలికి వెళ్ళిన తర్వాత, ఎందుకన్నయ్య, ఎవరో ఏదో అన్నారని అనవసరంగా గొడవలు అని అడిగింది మానస. అనవసరంగానా? నా చెల్లెల్ని అన్నప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి నేనేం మునిని కాదు అన్నాడు రవి. అసలు ఏమైంది రవి అని అడిగాడు భార్గవ్. ఇప్పుడు దాని గురించి ఎందుకన్నయ్యా? ఆవిడేమన్నా కూడా మన మాస్టర్ గట్టి కౌంటర్ ఇచ్చారు కదా, ఇంకా దాని గురించి డిస్కస్ చేసి మూడ్ స్పాయిల్ చేసుకోవడం అవసరమా అంది అంజలి. అసలు ఆస్తి నా పేరు మీద రాయడం ఏంటన్నయ్యా, అదంతా అవసరమా అని అడిగింది మానస. నా చెల్లెల పెళ్ళికి నాకు నచ్చిన గిఫ్ట్ ఇస్తాను నేను, ఎనీ ప్రాబ్లం అని అడిగాడు రవి. ఇప్పుడు ఎలా ఇస్తారు, నేను డాక్యుమెంట్ చింపేశానుగా అంది మానస. నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని తెలిసే డూప్లికేట్ డాక్యుమెంట్ తీసుకొచ్చాను బయటికి. ఒరిజినల్ డాక్యుమెంట్ నా లాకర్లో భద్రంగా ఉంది అన్నాడు రవి. అమ్మన్నయ్య, నీకు కూడా తెలివితేటలు పెరిగిపోయాయే అంది మానస. ఏం చేస్తాం అంటూ అంజలి వైపు చూస్తూ, సావాసం అన్నాడు. నా వైపు చూస్తారేంటి, నేనేం చేశాను అంది అంజలి. అంటే ఇలాంటి అతి తెలివితేటలు తమ నుండే నేర్చుకున్నానని మా అన్నయ్య ఉద్దేశం అంది కవిత. ఇది మరీ బాగుంది, అన్నింటికి నన్ను అంటారేంటి, పోండి, నేను హట్ అయ్యాను అని అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయింది అంజలి. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.